హాయ్ లీడర్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ భూపతి రెడ్డి. ఈరోజు మేము ఒక రిజల్ట్ చూపిస్తున్నాం. ఇది వచ్చేసి పసుపు. ఆ పసుపు ఏ విధంగా ఉంది ఒకసారి అర్థం చేసుకోండి. సార్ వాడింది ఓన్లీ అగ్రి గ్రాన్యువల్, అగ్రి 82, అగ్రి గోల్డ్ వాడిపించినాం. అసలు ఈ దశలో వీళ్ళకు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, కానీ ఇలాంటిగా ఎప్పుడు కనిపించలే. ఈ రిజల్ట్ ఓన్లీ మనం వేసిన దానికి ఏందని తేడా కనిపిస్తుంది. ఆ ఆలుగడ్డకు ఏమి వేయలేరు, దాని అట్లా ఉంది. సో పసుపు వచ్చేసి ఎంత బాగా రిజల్ట్ ఉంది ఒకసారి చూడండి. రైతు మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్ వచ్చేసి పేరు సార్ రత్నయ్య గారు పొలంలో వాడారు. సో మోమిన్పేట్ మండల్లో ఉన్నాం మేము. ఒక్కసారి చూడండి పసుపు వేలకు అసలు సార్ ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే కనిపించం. ఎంత బాగుందంటే రిజల్ట్ సార్ మాటలు తెలుసుకుందాం. సార్ ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకైతే పసుపు మంచిగానే ఉన్నది. మంచిగా ఉంది. ఎవరైనా వాడొచ్చా రైతులు? ఎవరైనా అడుగుతున్నా, నమ్మకం ఉండాలి. ఎస్, అంటే మీకు కూడా నమ్మకం. ఎట్లా ఈ సారు నమ్మకం బట్టి వచ్చింది. నమ్మకం బట్టి వచ్చినాక ఇప్పుడు నమ్మకం వచ్చింది. నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేస్తారా? చేస్తాం. నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే ఈ పొలంలో రిజల్ట్ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ వెంకటరెడ్డి సార్ ఉన్నాడు. సార్ వచ్చేసి వీళ్ళకు సొల్యూషన్ చేశాడు. వెంకటరెడ్డి సార్ పత్తి కూడా. సార్ మీకు పత్తి మామూలు పక్క చేనుల వాళ్ళకి ఇలా చేనులకు ఎంత డిఫరెన్స్ వచ్చింది? 2 ఎకరాలకు మనకి 26 క్వింటాలు వచ్చింది సార్. పక్క వాళ్ళకు 13 క్వింటాలు వచ్చింది 2 ఎకరాలకు. ఓకే, 2 ఎకరాలకు మీకు 26 వచ్చింది, వాళ్ళకి 13 వచ్చింది. 2 ఎకరాలకు మనది 2 ఎకరాలు, వాళ్ళకి 13 వచ్చింది, మనకి 26 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి డబుల్ వచ్చింది. అవతల వ్యక్తి ఏంటంటే నమ్మలే. ఇప్పుడు ఏంటంటారు, అరే నేను వేస్తే అయిపోతుండే కదా. వెంకటరెడ్డి సార్ అదే అంటుండే ఇందాక, నేను వేస్తే అయిపోతుండే కదా. అంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతులకు మేము మోసం చేయడానికి రాము. సో ఇలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ప్రోడక్ట్ ఎట్లా వాడిపోయాలి, ఏ విధంగా వాడిపోయాలనేది మేము చెప్తా ఉంటాం. ఇక్కడ చూడండి పసుపు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. సో సార్కు దిగుబడి ఎప్పుడు వస్తుందంటే ఈ పసుపు తీసేటప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు వాడిన దానికి ఇప్పటికీ ఎంత దిగుబడి వచ్చింది అనేది సార్ మాటల్లో అప్పుడు కూడా మనం తెలుసుకుందాం. దిగుబడి ఎట్లా వస్తుందో కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ లీడర్స్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా నమ్మండి. ఇందులో మోసం ఏం చేసేది లేదు. మీరు ఏదైతే ఫర్టిలైజర్ షాప్లో కొంటున్నారో దాంతో పాటు ఫర్టిలైజర్ తగ్గించుకుంటా మా ప్రోడక్ట్ వాడితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నాం. సో మాది వేయడం వల్ల ఏమిటంటే భూమి లూజ్ చేస్తుంది. భూమి లూజ్ చేసినప్పుడే, భూమి లూజ్ ఉన్నప్పుడే లోపల అనేది వెళ్తూ ఉంటుంది. సో పసుపు అనేది ఎక్సలెంట్ వచ్చింది. మడతలు కూడా చాలా బాగున్నాయి చూడండి. ఈ పిలకలు అంటాం కదా మనం, ఇక చూడండి ఇక పిలకలు చూడండి, పసుపు బయటకు వచ్చేస్తుంది చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఒక్కసారి చూడండి. ఓకే సార్, ఓకే. ఇక చూడండి ఎంత బాగున్నాయి సార్. అరటి చెట్టు లాగా, అరటి తోట ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా వచ్చింది ఈ పసుపు. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఏం వాడినరు, ఎట్లా వాడిరు అనే దానికి కింద వచ్చే నెంబర్ కాల్ చేయండి. ఈ వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళతో మాట్లాడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీకు చాలా సంతోషంగా ఉందా? ఎస్ ఎస్, చూడండి రైతు మాటల్లో చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఎప్పుడు వండిస్తున్నారు కానీ, ఎన్నో మసాలాలు వేస్తున్నారు, ఎన్నో పెడుతున్నారు, కానీ ఇలాంటి రిజల్ట్ రాలే. సో ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు రైతులకైతే కంపల్సరీ వాడమని చెప్తారు. ఎవరైనా వాడచ్చు, ఇలా మోసం ఏం చేసి లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.